రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి. నా పేరు శివశంకర్. నేను బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిని. ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. గత 4-5 రోజులుగా మన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి వలన ఆ ప్రాంత ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరిగింది. కొన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అయిన వారిని కోల్పోతే మరికొన్ని కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా ఉన్నారు. ఒకసారి రాష్ట్ర ప్రజలంతా కూడా వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మనం వాళ్ళకి సహకరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం అక్కడ పరిస్థితులను మనం పరిశీలించినట్లయితే ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో దీనంగా వాళ్ళు ఉండే పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మన రాష్ట్ర ప్రజలంతా ఏకమై వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే ప్రాంతాలకు అతీతంగా ఒకరికి ఒకరు సహకరించుకోవడం అనేది, కష్టం వచ్చినప్పుడు నిలబడటం అనేది మనకి కొత్త ఏమీ కాదు. గతంలో విశాఖపట్నంలో ఉధృతి తుఫాను వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలంతా మనకి ఏ విధంగా సహకరించి మనకు వెన్నుదన్నుగా నిలిచారో మీకు తెలుసు. ఆ రోజు విశాఖపట్నం వాసులకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ వరద ఉధృతి కారణంగా విజయవాడ వాసులకు వచ్చింది. కావున మనమంతా ఏకమై వాళ్ళకి సహకరించాలి. ఈ విషయంలో బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛందంగా వాళ్ళకి తన వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా నిత్యావసర మందులు, అదేవిధంగా నీళ్లు, పాలు, బిస్కెట్స్ వంటి అవసరాలు వాళ్ళకి ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళకి ఇవన్నీ అందించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. అదేవిధంగా మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికి మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము మనవి చేసుకుంటుంది ఏమిటంటే, మీరు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి సహాయ సహకారాలను అందించలేనప్పటికీ పరోక్షంగా మీరు మాకు సహకరించినట్లయితే వస్తు రూపంలో కానీ లేదా ధన రూపంలో కానీ మీరు మీ యొక్క విరాళాలను మాకు అందించినట్లయితే మీ పక్షంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తామని మీకు నేను తెలియజేస్తున్నాను. కావున దానికి సంబంధించిన వివరాలను మీకు పొందుపరుస్తాము. చివరిగా నేను మళ్ళీ మిమ్మల్ని అభ్యర్థించేది ఏమిటంటే, కష్టంలో ఉన్నప్పుడు సహకరించేటటువంటి మంచి లక్షణం ఉన్నటువంటి వాళ్ళము మన తెలుగు వాళ్ళము. ఈరోజు మన సహోదరులకు కష్టం వచ్చింది కాబట్టి మన యొక్క అవసరాన్ని, వాళ్ళ యొక్క అవసరాన్ని మనం గుర్తించి ఆ యొక్క కష్టాన్ని తీర్చడానికి, వాళ్ళ యొక్క కన్నీళ్లను తుడవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలను అందిస్తారని, మేము చేసే ఈ యొక్క ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యులు అవుతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సహాయ సహకారాల్లో భాగస్వామ్యులే మాతో నడుస్తారని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.